ఈరోజు చాలామంది పిల్లలు వచ్చారు ఇక్కడికి, చాలామంది పిల్లలు వచ్చారు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, ఒక తమ్ముడు వచ్చాడు చూడండి, మీకు కుర్చీలో కనబడుతున్నాడు. అతనికి నాకు ఇంతకుముందు పరిచయం ఏమీ లేదు. తమ్ముడు పరిచయం ఉందా నాన్న? లేదు. ఆ తమ్ముడు ఏలూరు పరిసరాల నుంచి వచ్చావు నాన్న, అంతే కదా? చింతలపూడి, ఏలూరు దగ్గర చింతలపూడి, రైట్. ఏలూరు దగ్గర చింతలపూడి నుంచి ఒక తమ్ముడు వచ్చాడు. ఇక్కడ వింతైన సంఘటన ఏంటంటే, ఆ తమ్ముడిని ఒక హైందవ సోదరుడు దగ్గరుండి, కొంతమంది హైందవ సోదరుల దగ్గరుండి తీసుకొచ్చారు. వాళ్ళకి నా నిండు వందనాలు. ఇంతకీ ఎందుకో హైందవ సోదరులు ఈ తమ్ముడిని తీసుకొచ్చారంటే, ఈ తమ్ముడు ఎప్పుడో ఒక యాక్సిడెంట్కి గురయ్యాడట. ఎప్పుడు గురయ్యావు నాన్న నువ్వు? 2.5 సంవత్సరాల కిందట తమ్ముడు యాక్సిడెంట్కి గురయ్యాడు. ఆ యాక్సిడెంట్ ఎంత బలంగా తాకిందో మరి, ఆ వెన్నుముక విరిగిపోయేంతగా తమ్ముడి జీవితంలో ఒక సంఘటన జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో తమ్ముడు కూడా ఒకరు. అప్పటి నుంచి పాపం ఆ కుర్చీకే పరిమితం అయిపోయారు. ఆ కుర్చీకే పరిమితం అయిపోయారు. ఇక్కడ నుంచి నాన్న కిందకి స్పర్శ ఉండదు, అంతేనా? హార్ట్ కింద నుంచి ఇంక నీకు స్పర్శ తెలీదు, కింద వరకు తెలీదు, రైట్. అది బాధాకరం. ఇప్పుడు తమ్ముడి జీవితంలో జరిగినటువంటి ఆ యాక్సిడెంట్ వలన ఈ హార్ట్ కింద నుంచి, అంటే వెన్నెముకకి గట్టిగా దెబ్బ తాకడం వల్ల హార్ట్ కింద నుంచి ఆయనకి ఇంకా స్పర్శ తెలియట్లేదు. సరే, ఆయన యూట్యూబ్లో విన్నావు నాన్న ప్రసంగాలు. నువ్వు 2.5 సంవత్సరాలుగా కుర్చీకి పరిమితం అయ్యావు. 1.5 సంవత్సరం నుంచి వింటూనే ఉన్నావు, రైట్. 2.5 సంవత్సరాలుగా సోదరుడు కుర్చీకి పరిమితం అయ్యి యూట్యూబ్లో మన ప్రసంగాలు 1.5 సంవత్సరం నుంచి వింటున్నాడు. ఆయన వింటూ 1.5 సంవత్సరం నుంచి ప్రసంగాలు విన్న తర్వాత ఆయన మనసులో దేవుడు పుట్టించినటువంటి ఆలోచనను బట్టి, ఆయన విన్న వాక్యాన్ని బట్టి ఆయన మారు మనస్సు పొంది ఈ సెమినార్స్ ఇక్కడ జరుగుతున్నాయని యూట్యూబ్ ద్వారా విని ఏలూరు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగాడట, నన్ను అక్కడికి తీసుకెళ్ళగలరా, నేను బాప్తిస్మం తీసుకుంటానని. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మంచి మనసుతో ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. ఆ తమ్ముడుకున్న విశ్వాసం గొప్పది. నిజంగా ఆ అబ్బాయిని చూస్తే అబ్బాయి కళ్ళలో నాకు కనబడినటువంటి ఆ కమిట్మెంట్ ఎంత గొప్పగా ఉందంటే, దేవుడు నా శరీరాన్ని స్వస్థపరచాలి అనే ఆలోచనతో తమ్ముడు ఇక్కడికి రాలేదు. అతడు ఏ ఆలోచనతో వచ్చాడంటే, మన్నైనది వెనుకటి వలె మన్నైపోతుంది, కానీ నా ఆత్మ నా తండ్రి సన్నిధికి చేరవలసి ఉంది గనుక నాకు కావాల్సింది, అత్యంత శీఘ్రంగా కావాల్సింది నాకు ఆత్మీయ స్వస్థత. అది క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడుతుంది గనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నేను తిరిగి జన్మించాలి. నా గతకాలపు ఆ చీకటి నుండి, నా గతకాలపు పాపపు బ్రతుకు నుండి, నా గతకాలపు అనుభవాల నుండి నేను తిరిగి జన్మించాలని అతను అనుకున్నాడు. అనుకున్నది తడుగా స్నేహితులకి చెప్పాడు. స్నేహితుడివేనా నాన్న నువ్వు? దా ముందుకురా. ఇతను ఇందాక నాతో ఫోటో తీయించుకున్నాడు. ఇతను ఫోన్లో లక్ష్మీదేవి ఫోటో ఉంది. సో ఈయన ఎంత మంచి స్నేహితుడు అంటే, ఎంత మంచి, ఇలాంటి సహృదయం అందరికీ ఉండాలి. నేను అది చెప్తున్నా. ఒక సోదరుడు, నేను బాప్తిస్మం తీసుకుంటానయ్యా, నన్ను ప్రసాద్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళు, సెమినార్కి వెళ్తాను నేను అక్కడికి అని చెప్పినప్పుడు, ఇంకొకడు ఎవరైనా అయితే ఏమంటాడు? ఏదో విధంగా తన మనసును పాడు చేద్దామని చూస్తాడు. లేకపోతే మనకి ఎందుకు నాన్న ఇవన్నీ, మనకు అవసరమా? మన ఆ పిచ్చి స్వామీజీ ఒక ఆయన ఉన్నాడు కదా, మనోహరం దాస్ గారు. ఆయనకిలా మాట్లాడితే మీ తాతగారి పేరేంటి, మీ అమ్మగారి పేరేంటి అంటాడు. వాళ్ళ తాతగారి పేరు అయితే మనకేంటి, మా తాతకి తెలియని సత్యం నాకు తెలిసింది. నీకేంటి నొప్పి? మా తాత నడిచి తిరిగేవాడు, నేను బండి మీద తిరుగుతున్నాను. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మీ తాత నడిచైనా తిరిగేవాడు. అవును, మరి నువ్వు బండి మీద తిరుగుతున్నావు అంటే ఏమంటావు? ఏమంటావు? మీ తాత ఉత్తరాలు రాసేవాడుగా. అవును, మరి నువ్వు ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నావు అంటే ఏమంటాం? మరి బుద్ధిహీనుడా. మా తాతకి ఆ సత్యం ఎవరు చెప్పలేదు, నాకు చెప్పారు కాబట్టి అదేం ఉండదు ఇక్కడ. సో ఇలాంటి మంచి సహోదరుడు, మంచి హృదయం ఉన్న స్నేహితుడు అబ్బాయిని తీసుకొచ్చాడు చక్కగా ఇక్కడికి. ఆ అబ్బాయి కోరుకున్నాడట, నా పరిస్థితి ఎలా ఉంది కదా, నన్ను అక్కడ తీసుకెళ్ళి నేను బాప్తిస్మం తీసుకుంటానని కోరుకున్నాడు. అలా కోరుకున్న వెంటనే ఆ అబ్బాయిని తీసుకుని వచ్చాడు. ఇది నిజమైన భారతీయత. నేను ఈరోజు వేదిక మీద ఉండి ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అలాంటి పరిస్థితుల్లో నా స్నేహితుడుండి ఎవరైనా ఒక హైందవ సోదరుడి ద్వారా అతను ఏమైనా ఒకవేళ అందులో సత్యం ఏమైనా ఉంటే అది తెలుసుకుని నా దగ్గరకు వచ్చి
మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బట్టి నన్ను పలానా ప్రాంతానికి తీసుకెళ్ళని నన్ను అడిగితే నేను కూడా ఇలాగే తీసుకెళ్తా. అది నా భారతీయత. నేను క్రైస్తవుని కదా, ఒరే అలా చేయకిరా, అవి రాళ్ళు, అవి రప్పలు, అక్కడికి వెళ్ళకూడదు, అవి కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు అని పిచ్చి మాటలు నేను మాట్లాడిన వాళ్ళ దగ్గర. ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. ఏదైనా చెబితే మనం ప్రేమతో చెప్పాలి. అతనికి చెప్పే అధికారం ఉంది భారతదేశ చట్టాల ప్రకారంగా. ఇతనికి ఏదైనా విషయం అతని దగ్గర ఉంటే అతనికి చెప్పే అధికారం ఉంది, చెప్పొచ్చు. కానీ అంగీకరించాలా అంగీకరించకూడదనే నిర్ణయం ఎవరిది? తమ్ముడిది. ఇప్పుడు నేను కూడా నా మాటలేదో నేను యూట్యూబ్లో చెప్పాను, అతను నమ్మవని నేనేం బలవంత పెట్టలే. నాన్న నీ పేరేం పేరు నేను అడగలేదు, సారీ, ఫణికుమార్, నైస్ నేమ్. సో తమ్ముడికి నేను నాకు ఇప్పుడు పేరు కూడా తెలియదు ఇప్పటివరకు, రైట్? ఈ అబ్బాయి పేరు కూడా నాకు తెలియదు, నేను కూడా అడగలేదు. కానీ పేరు, నీ పేరేంది నాన్న? కళ్యాణ్, రైట్, కళ్యాణ్. సో ఈ అబ్బాయి పేరు కళ్యాణ్, తమ్ముడి పేరు ఫణికుమార్. నువ్వు కూడా ఫ్రెండా నాన్న? అబ్బాయి ఫ్రెండేనా? ఓకే. నీ పేరేంది నాన్న? శివనాగరాజు. మీదే ఊరు నాన్న? హనుమాన్ జంక్షన్. మీది చింతలపూడే. ఓకే, నీది చింతలపూడే, రైట్. సో వీళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే అతని స్నేహితుడు కోరుకున్న కోరికను తీర్చడానికి ఇక్కడ తీసుకొచ్చారు. అతను స్నేహితుడు కోరుకున్న కోరికను తీర్చడానికి ఇక్కడ తీసుకొచ్చారు. ఇది నిజమైన భారతీయత అంటే. ఏ హిందువుని దూషించొద్దు, ఏ ఇస్లాం మతానికి చెందిన వ్యక్తిని ద్వేషించొద్దు. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవే. నువ్వు నమ్మినట్టు అందరూ నమ్మాలని బలవంత పెట్టడం ఏ మతం వాడు చేసినా అది తప్పే. అయినా బలవంతంగా బాప్తిస్మం ఇచ్చినా చెల్లదు, వేస్ట్ అది. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఎవరికైనా ఒకవేళ ఏ సేవకుడైనా ఏ పాస్టర్ అయినా బలవంతంగా బాప్తిస్మం ఇచ్చేస్తే అది చెల్లదు. నాకు తెలిసి ఎవరో ఒకళ్ళు ఇచ్చారని ఎక్కడైనా ఒక కేసు పట్టుకొచ్చినా చెల్లదు. అలాగే కుటుంబిషన్లు ఇస్తాం, లేకపోతే బట్టలు పెడతాం, డబ్బులు ఇస్తాం అని ఎవరికైనా బాప్తిస్మం ఇచ్చినా ఆ బాప్తిస్మం చెల్లదు. అలా చేయకూడదు. అసలు బలవంతపు మత మార్పిడి నేరం, చేయకూడదు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ. ఇప్పుడు నాకు ప్రభువు నమ్ముకోవాలని అనిపించింది 2010లో, నేను నమ్ముకున్నాను. ఆ తర్వాత నాకు దేవుని ప్రేరణ కలిగింది. నువ్వు నమ్ముకుని ఉంటే సరిపోదు, నమ్ముకుని బిజినెస్ చేసుకుంటే సరిపోదు, నువ్వు నా పని చేయాలి. నాకు నా ప్రభువు నన్ను ప్రేరేపించడాన్ని బట్టి, నాకు ఆ ఆలోచన ఇవ్వడాన్ని బట్టి వెంటనే వెనుదిరిగి చూడకుండా నా పాత నేను చేస్తున్న వ్యాపారాన్ని వదిలిపెట్టేసి నేను సేవలోకి వచ్చేసాను. అప్పటి నుండి ఇప్పటి వరకు నా దేవుడు నన్ను వాడుకుంటూనే ఉన్నాడు. నా ద్వారా అనేక మందిని వెలిగిస్తూనే ఉన్నాడు. నాకు తెలియకుండా చాలామంది సత్యంలోకి వస్తున్నారు అనడానికి కళ్ళ ముందు కనబడుతున్న నిదర్శనాలు ఇవి. రైట్. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ నాన్న, లవ్ యూ. నువ్వు ఇంత మంచిగా నువ్వు కూడా నాన్న వేదిక మీదకి రా. గాడ్ బ్లెస్ యూ. మీరు మంచి స్నేహితులు. మీ స్నేహాన్ని ఇలాగే కడవరకు కొనసాగించండి. స్నేహం చాలా గొప్పది. ఆ స్నేహాన్ని ఎలాగే కడవరకు కొనసాగించండి. ఎందుకంటే మన స్నేహితుడి కోసం, మన స్నేహితుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా అడిగినప్పుడు అది మనం ఖచ్చితంగా ఏం చేయాలి. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన స్నేహితుడు మనల్ని అడిగాడు, నాన్న నాకు నా ఫ్రెండ్ నన్ను అడుగుతున్నాడు, ప్లీజ్ నాకు ఈ పని చేసి పెట్టు, నేను వెళ్ళలేను. నిజమే కదా, తమ్ముడు పాపం ఇక్కడ నుంచి పని చేయదు, ఏం పని చేయదు. స్పైనల్ కార్డ్ ఎంత విలువైంది ఇప్పుడు అర్థమవుతుందా? వెన్నెముక ఎంత విలువైనదో. బైక్ యాక్సిడెంట్ నాన్న నీకు జరిగింది? బైక్ మించి పడిపోయావా? ఎక్కడ అంటే ఏదైనా గుద్దేసిందా? ఏమీ గుద్దలేదండి. నీ అంత సత్తుపల్లి నుంచి వస్తా ఉంటే నిద్రలేక అట్లా అయ్యో పడిపోయావు. రైట్. సరే, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇతను మరో స్నేహితుడు శివ కదా, శివనాగరాజ్ అనే స్నేహితుడు. ఈ స్నేహితులిద్దరూ కలిసి ఆ అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చారు. సో అలాంటి పరిస్థితుల్లో తను కూడా బాప్తిస్మం పొందుతున్నాడు. ఇప్పుడు చెప్తున్నాను నాన్న ఫనీ, నీకు బాప్తిస్మం అంటే అర్థం మన గత కాలంలో జరిగిన ప్రతి తప్పు నుండి ప్రభు మనల్ని విడిపిస్తానని వాగ్దానం చేశాడు. బైబిల్ చట్ట ప్రకారంగా ఇది నీకు అనుగ్రహింపబడే పాప క్షమాపణ యేసుక్రీస్తు ఇస్తాడు. లోకంలో రకరకాల విశ్వాసాలు ఉన్నాయి, నేను వాటిని కాదనట్లేదు. కానీ బైబిల్ విశ్వాసాల ప్రకారంగా నీ జీవితంలో ఏదైతే జరిగిందో, నేను ఒక క్రైస్తవ సువార్థికుడిగా చెప్తున్నాను. ఆల్రెడీ నువ్వు వినే వచ్చావు, నీకేం కొత్త కాదు ఇది, ఆల్రెడీ యూట్యూబ్లో వినే వచ్చానని చెప్తున్నావు. కాబట్టి ఒక క్రైస్తవ సువార్థికుడిగా నీకు చెప్తున్నాను నాన్న, నువ్వు ఏదైతే వాక్యం విన్నావో ఆ వాక్యంలో నేను ఏదైతే బోధించానో అది సత్యం. బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు నీతిమంతుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు ఏ పాపము ఎన్నడూ చెయ్యనివాడు. ఆయన పరిశుద్ధత, ఆయన పవిత్రత, పాపి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి దిగి వచ్చి తన ప్రేమను ప్రపంచానికి పంచాడు. ఎవరిని త్రోసివేయలేదు. ఈ పాపులైన వారందరూ పరిశుద్ధులుగా మారితే, మారు మనసు పొందితే, నా పరిశుద్ధత అనే ఐశ్వర్యాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని కూడా నాతో పాటు నిత్య జీవానికి తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు.
ఇస్లాం వారు కానివ్వు, హైందవులు కానివ్వు, బుద్ధులు కానివ్వండి, జైనులు కానివ్వండి, సిక్కు మతానికి చెందిన వారు కానివ్వండి, ఆయా విశ్వాసాలు కలిగి ఉన్నారు. మన క్రైస్తవ విశ్వాసం ఏమిటంటే యేసుక్రీస్తు ద్వారా నిత్యజీవం లభిస్తుంది. ప్రతి మనిషికి మరణం తప్పదు. మరణం తర్వాత కూడా జీవితం ఉంది, అది నిత్య జీవితం. అక్కడ యుగయుగాలు నిత్య జీవితంలో తండ్రితో ఆనందించడానికి క్రీస్తు మనకు వాగ్దానం చేశాడు. నాతో కూడా మీరు ఉండునట్లు మిమ్మల్ని నాతో కూడా నేను తీసుకొని వెళతానని వాగ్దానం చేశాడు. నాన్న ఒక పాయింట్ నేను చెప్తాను. నీ శరీరానికి ప్రభు స్వస్థత ఇస్తాడా ఇవ్వడా నాకు తెలియదు. ఆయన చిత్తమైతే నిన్ను లేపచ్చు, ఆయన చిత్తమైతే నీ శరీరాన్ని మరలా బాగు చేయొచ్చు. అది ఆయనకు అసాధ్యమేమీ కాదు. కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి. లాజర్ అనే వ్యక్తికి చివరిదాకా స్వస్థత ఇవ్వాల, ఆయన్ని పరీక్షించాడు. పరలోకంలో వెంటనే పరదేశులు అబ్రహాము రొమ్మును అనుకునే భాగ్యాన్ని కల్పించాడు. అలాగే కొంతమంది జీవితాల్లో స్వస్థత కూడా ఇచ్చాడు. అలా నా ప్రభువు నిన్ను లేపగల సమర్థుడే, నేను కాదని నేను చెప్పట్లా. ఆయన ఒక గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో జరిగించి, ఒక గొప్ప మిరాకిల్ నీ జీవితంలో జరిగించి, నీ విశ్వాసాన్ని బట్టి మరలా నీ కాళ్ళు నీకు ఇవ్వగల సమర్థుడే. ఒకవేళ ఇస్తే నువ్వు ఇంకా గొప్ప సాక్షిగా దేవుని పనిలో వాడబడతావు. ఇవ్వకపోయినా నువ్వు ఆయనకి సాక్షివే. నువ్వు ఆయనకి సాక్షివే. రాత్రి ఒక చక్కటి సందేశాన్ని చెప్పాను నేను. నువ్వు రాత్రి సందేశం వినాలి. ఈరోజు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా వినాలి. రాత్రి మాట్లాడింది అందులో నేను చెప్పాను, కాళ్ళు పోయిన వాళ్ళు ఎన్ని విజయాలు సాధించారో, కుర్చీలకు పరిమితమైన వాళ్ళు ఎన్ని విజయాలు సాధించారో, 2 చేతులు లేని వాళ్ళు ఎన్ని విజయాలు సాధించారో, కళ్ళు, చెవులు, నోరు లేని వాళ్ళు ఎన్ని విజయాలు సాధించారో రాత్రి ఇదే వేదిక మీద నేను మాట్లాడాను. చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. సో ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. నిజంగా నువ్వు సత్య సంబంధమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావు కాబట్టి మొదట నీకు అనుగ్రహింపబడేది పాపక్షమాపణ. ఈ రోజుతో నీ ప్రతి పాపం క్రీస్తు రక్తంలో కడిగివేయబడుతుంది. నువ్వు శుద్ధుడు అవుతున్నావు. శుద్ధుడు అయిన తర్వాత ఎప్పుడు మరణం నీ దగ్గరకు వచ్చినా ఖచ్చితంగా క్రీస్తు అడ్డుపడ్డాడు గనుక, క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచావు గనుక, హీఈస్ ద గ్యారంటీ ఆఫ్ యువర్ లైఫ్. యేసు ప్రభు నీ జీవితానికి గ్యారంటీ నేను చెప్తున్నా. ఇది కొందరు నమ్మొచ్చు, కొందరు నమ్మకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, నేను కాదని అనట్లేదు. కానీ నేను నమ్ముతున్నాను, నువ్వు కూడా నమ్ముతున్నావు. నిజమైన లైఫ్ ఇన్సూరెన్స్ మన యేసుక్రీస్తు మనకి ఇచ్చాడు ఆత్మకి. సో కాబట్టి నాకు భయం లేదు, మరణ భయం లేదు. మరణములో నుండి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు జీవములోనికి దాటి ఉన్నాడు. ఇది మత మార్పిడి కాదు. మరలా చెప్తున్నా, ఫనీ తమ్ముడు ఇప్పటి వరకు నాకు తెలియదు, శివ తమ్ముడు నాకు ఇప్పటి వరకు తెలియదు, కళ్యాణ్ తమ్ముడు ఇప్పటి వరకు నాకు తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఇందాక వచ్చి, ఈ తమ్ముడు ఇందాక నేను లోపల ఉండగా వచ్చి అన్న ఒక ఫోటో అన్నాడు. ఎవరు నాన్న నువ్వంటే, తను తీసుకొచ్చాను కదన్న, వాళ్ళ ఫ్రెండ్ అన్న, ఐఎమ్ హిందూ అని చెప్పాడు. ఐ లవ్ యూ మై డియర్ బ్రదర్ అని చెప్పి ఇతనికి నేను ఫోటో ఇచ్చాను. లోపలికి వచ్చి నాతో ఫోటో తీసుకున్నాడు. సో ఈ తమ్ముడు కూడా. సో కాబట్టి వీళ్ళ స్నేహాన్ని బట్టి అతను వచ్చాడు. అతనితో పాటు మీరందరూ విన్నారా? మీకు అర్థమైందా అసలు విషయం? మీకు అందరికీ అర్థమైందా? సో ఈ బాప్తిస్మం అనేది రోగాలు తగ్గించడానికి కాదు. ఎవరో చెప్పినట్టు బాప్తిస్మం తీసుకుంటే రోగాలు ఏం తగ్గిపోవు. కిడ్నీ నొప్పులు, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, షుగర్లో, బీపీలు బతుకున్నంతకాలం ఇవి వస్తానే ఉంటాయి. చెప్పేటోళ్ళకి కూడా వస్తాయి ఇవి. అవి చెప్పేటోళ్ళు కూడా చచ్చిపోతారు. ఎవరైనా చావాల్సిందే. కొంచెం వాడాలి, మనం జ్ఞానం సంపాదించుకోవాలి. అసలు ఇక్కడ రోగం లేని వాళ్ళు ఎవరు లేరు. పాస్టర్లకు కూడా రోగాలు ఉన్నాయి. అదిగో గొప్ప దైవ సేవకులు కూర్చున్నారు అక్కడ, వాళ్ళకు కూడా ఏమున్నాయి? రోగాలు ఉన్నాయి. అసలు ఎలీషా గారు దేంతో చచ్చిపోయారట? చెప్పండి, ఏంతో చచ్చిపోయారు? ఆయన రోగం వల్లనైనా చచ్చిపోయారు. ఎలీషా గారు రోగం వచ్చి మృతి చెందారు ఆయన. మా గిడియనుకున్నాయి ఏవో వ్యాధులు, మా జడ్సన్ అంకుల్కున్నాయి, షుగర్ ఉంది. సో అలాగా షుగర్లో బీపీలు ఉన్నాయి ఒక్కొక్కరికి. అంకుల్ షుగరే కదా మనకి, షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ మా అన్నయ్య ఉన్నాడు, మా సొంత అన్నయ్య, ఆయనకి షుగర్ ఫ్యాక్టరీ ఉంది, బీపీ ఫ్యాక్టరీ ఉంది, 2 ఉన్నాయి. ప్రస్తుతానికి నాకు లేవు, కానీ రావచ్చు, ఏదో ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు నేను కూడా. సో కాబట్టి ఈ వ్యాధుల కోసం మనం దేవుణ్ణి ఆరాధించడం, వ్యాధులు తగ్గటం కోసం దేవుణ్ణి ఆశ్రయించడం కాదు బైబిల్ బోధ. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది సత్యవాక్యం. ఆ వాక్యం ఏమిటంటే, మానవుడా నీ ఆత్మను రక్షించుకోవడానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా నీ ఆత్మ ఏమవుతుంది? రక్షింపబడుతుంది. మరణం ఎప్పుడు సంభవించునో ఎవరు ఎరుగరు. మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు గనుక పరిశుద్ధుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. గుడ్డివాడికి త్రోవ చూపలేడు. ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. కానీ పరిశుద్ధుడైన క్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి 2000 సంవత్సరాల క్రిందట స్థాపించిన రాజ్యంలోనికి మనం వెళ్ళడం ద్వారా ఆ నిత్య జీవితాన్ని ఉచితంగా సంపాదించుకోగలుగుతాం.
ఇది దేవుని వాగ్దానం, మానవుని వాగ్దానం కాదు. దాని కొరకు నేను సువార్త ప్రకటిస్తున్నాను. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను నేను. సిలువ వేయబడిన క్రీస్తును, సత్య సువార్తను ప్రకటిస్తున్నాను నేను. ఎక్కడ నా నోటి వెంట ఒక్క అసత్యపు మాట చచ్చినా రాదు. నేను చావాలేమో కానీ చచ్చినా రాదు. నా పిలుపు వేరే. అదే చెప్పాను మొన్న అన్నతో కూడా. నా పిలుపు వేరే. నా పిలుపు సత్యానికి మాత్రమే కట్టుబడి ఉంటుంది. నా పిలుపు చావు వరకు సత్యానికి మాత్రమే కట్టుబడి ఉంటుంది. సత్యం మాత్రమే ప్రకటింపబడుతుంది నోట్లోంచి. అంతే తప్ప భిన్నమైన సువార్త నాకు రాదు. నేను చెప్పలేను, నా వల్ల కాదు. సో తమ్ముడు, నీకు ఫైనల్గా చెప్తున్నాను అన్న, ఒకవేళ నీకోసం నేను ప్రతిరోజు ప్రార్థిస్తా, మర్చిపోకుండా. ఐ లవ్ యూ, నిజంగా ఐ లవ్ యూ రియల్లీ. నేను నీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటా. నేను నా భార్య కూడా హిందువే. తను కూడా వచ్చిందా? ఎక్కడుంది తను? శ్రీలు. ఓ వెరీ నైస్. తను నేను తీసుకొచ్చిందా దగ్గర ఉండి? తను నా విషయాలు గౌరవిస్తే నేను తన విషయాలు. సూపర్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ తల్లి. నీకు ఇక్కడ ఈ సభా వేదికగా నేను చేతులెత్తి నీకు నమస్కరిస్తున్నాను తల్లి. చాలా సంతోషం తల్లి నువ్వు ఇక్కడ దాకా వచ్చినందుకు. గాడ్ బ్లెస్ యూ అమ్మ. కానీ నీకున్న పెయిన్ చాలా కష్టతరమైన పెయిన్ ఇది. నీ భర్త అలా ఉండడం అనేది చాలా పెయిన్ఫుల్ తల్లి. ఏం చేస్తారమ్మా మీరు? హౌస్ వైఫ్ అంటే జీవించడానికి ఏం చేస్తారని అడుగుతుంది. నేను ఇంతకుముందు సోషల్ వెల్ఫేర్ దాంట్లో కాంట్రాక్ట్ బేస్ మీద జాబ్ చేశాను. ప్రస్తుతం ఇంకా వేరే ఛాన్స్ లేక పెన్షన్ వస్తుంది, కొత్తలో ఇంట్రెస్ట్కి ఇచ్చి అట్లా మెయింటైన్ చేస్తాను. ఓకే. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, తక్కువ పర్వాలేదు, కొంచెం లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు, బాగానే ఉంది. యాక్చువల్గా యాక్సిడెంట్ అయిన తర్వాత చెయ్యి ఇట్లా వెళ్తుందేమో అనుకున్నాను, కానీ అప్పటి నుంచి నేను ఇచ్చేలాగానే ఉన్నాను. బాబా సూపర్ నాన్న, సూపర్ నాన్న, సూపర్ నాన్న. గాడ్ బ్లెస్ యూ నాన్న. నీ 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 విశ్వాసం నాకు చాలా నచ్చింది. ఐ లవ్ యూ సో మచ్. అలాగే తల్లి, గాడ్ బ్లెస్ యూ తల్లి. నిజంగా భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటూ, చూసారు ఎంత మంచి ఆత్మీయ వాతావరణం ఉందో. కొట్టుకు చచ్చిపోతున్నారు దరిద్రులు ఈరోజు హిందూ మతం క్రైస్తవ మతం అని. కొట్టుకు చచ్చిపోతున్నారు ఈరోజు హిందువులు క్రైస్తవులను. చూడండి అసలు ఆ భార్యాభర్తలను చూసి నేర్చుకోండి. దే ఆర్ రియల్ రోల్ మోడల్స్ వాళ్ళు, రియల్ రోల్ మోడల్స్ వాళ్ళు. అమ్మాయి బాబు కూడా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ నాన్న. బాబు కూడా ఉన్నాడు. రియల్ రోల్ మోడల్స్ అండి వాళ్ళు. ఆ భార్య ఇంకా హిందువుగానే ఉంది, అలాగే ఉంటుంది. అలాగే భర్త క్రిస్టియన్గా ఉన్నాడు, అలాగే ఉంటాడు. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారు? కాపురం చేస్తారు. అది నిజమైన భార్యాభర్తల బంధం అంటే. నీ విశ్వాసాన్ని నేను గౌరవిస్తున్నా, నా విశ్వాసాన్ని నువ్వు గౌరవించు. ఆ విశ్వాసాన్ని గౌరవించే స్నేహితులు ఉన్నారు చూడు. సూపర్ అండి. ఈ సంవత్సరం సెమినార్లో ఇదొక అద్భుతం. నిజంగా ఈ సంవత్సరం మా సెమినార్లో ఇదొక అద్భుతం నాన్న. మీలాంటి గొప్ప వ్యక్తులను కలుసుకోవడం, ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని గురించి ఇక్కడ చెప్పడం. సో దేవాది దేవుడు చేసే కార్యాలు మనిషి ఊహలకు అందవు అనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఎవరి విశ్వాసం వాళ్ళదండి. మనం ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని, మనం ఇబ్బంది పెట్టకూడదు. అమ్మాయి అందులో గ్రేట్ అనమాట. అమ్మాయి రోల్ మోడల్. అమ్మాయి నీ పేరు తల్లి? శ్రీలక్ష్మి. నైస్ నేమ్ తల్లి. శ్రీలక్ష్మి రోల్ మోడల్ అనమాట చాలామందికి ఈ విషయంలో. తన భర్త బాప్తిస్మం తీసుకుంటానని అడిగితే స్నేహితులను వెంట పెట్టుకుని, బిడ్డను వెంట పెట్టుకుని, ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇక్కడ నిలబడ్డారంటే మధ్యాహ్నం అనగా వచ్చారు వాళ్ళు. భోజనం చేశారా తల్లి? తినలేదా? చేశారుగా. నిజం చెప్పండి. తిన్నా సార్. ఓకే నైస్. భోజనం చేశారు. నేను అక్కడ చెప్పేసి వెళ్ళిపోయాను, భోజనం చేసేయండి అన్న, వీళ్ళకి భోజనం పెట్టేయండి అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను లోపలికి. సో అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు, బాప్తిస్మం తీసుకుని వెళ్ళిపోతాం అన్నారు. సో ఈ విధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకు సాక్ష్యం ఇవ్వడానికి, మీలో చాలామంది కనువిప్పు కలిగించడానికి దేవుడు వాళ్ళని ఇక్కడికి నడిపించుంటాడు. చాలామంది కొట్టుకు చచ్చిపోతున్నారు, హిందూ అని క్రైస్తవ అని, కుటుంబాల్లో కలహాలు పెట్టేసుకుని నీది ఆ మతం నాది ఈ మతం అని విడిపోతున్న మొగుడు పిల్లలిద్దరిని బాధ పెడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పరమత సహనంతో కాపురం చేస్తూ తన భర్త విశ్వాసాన్ని గౌరవించడానికి ఇక్కడికి వచ్చిన శ్రీలక్ష్మికి మరొకసారి చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. గాడ్ బ్లెస్ యూ తల్లి. దేవుడు నేను ఇంకా దీవించను గాక. చెప్పు తల్లి. ఇప్పుడు నేను ఎలా అయితే ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చానని చెప్తున్నాను కదా సార్, ఆయన కూడా ఎప్పుడు కూడా నా మీద ప్రెజర్ పెట్టరు. నువ్వు హిందూ కదా, ఇలాగ ప్రేయర్ చేయాలి, లేదంటే ఇలా మాలో మారాలి, అది ఇది అని. నేను ఎలా గుడికి వెళ్తానంటే తీసుకెళ్ళడం, నన్ను హర్ట్ చేయకుండా. ఇప్పుడు మీరు ఎలా అయితే ఈ క్రిస్టియానిటీని అయితే ఎవరికి అంటకట్టట్లేదు, మీ ఇష్ట ప్రకారమే చేయండి అని చెప్పేసి అంటున్నారు కదా. ఫస్ట్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన నన్ను అలాగే సపోర్ట్ చేస్తారు. సూపర్ తల్లి. గాడ్ బ్లెస్ యూ తల్లి. గాడ్ బ్లెస్ యూ. నిజంగా చాలా మంచి ఆత్మీయ బంధం అమ్మ మీ ఇద్దరిది. అలానే ఉండండి చివరి వరకు. దేవుడు ఇంకా మిమ్మల్ని హెచ్చించాలని నేను మనస్ఫూర్తిగా మీ ఫ్యామిలీ కొరకు ప్రేయర్ చేస్తాను. బాబు కోసం. ఒక్కడే బాబు అమ్మ?
ఓకే, బాబు కోసం, తమ్ముడు కోసం, మీకోసం, అలాగే మీ స్నేహితులిద్దరి కోసం కూడా నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ నాన్న, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మీరు వెళ్ళండి నాన్న, కిందికి వెళ్ళండి. రైట్, ఇక ఫైనల్గా నేను ముగిస్తున్నాను. వారికి ఇప్పుడు బాప్తిస్మం ఇద్దాం. ఒక గొప్ప సంతోషకరమైన కార్యక్రమంలోకి, నిజమైన పండుగలోకి మనం వెళ్ళబోతున్నాం. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో దేవుని ఎదుట గొప్ప సంతోషము అన్నాడు దేవుడు. దేవుని ఎదుట, దూతల ఎదుట ఏంటట? గొప్ప సంతోషము. ఆ సంతోషభరితమైన కార్యక్రమంలోనికి మనం వెళ్ళబోతున్నాం. వీళ్ళందరూ కూడా ఇప్పుడు బాప్తిస్మం పొందబోతున్నారు. చెప్పేశాను కదమ్మా, బాప్తిస్మం అంటే ఏంటో మీకు అందరికీ క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. బాప్తిస్మం ఇహ సంబంధమైన విషయాల కొరకు కాదు, పైనున్న వాటి కొరకు, అనగా పర సంబంధమైన విషయాల కొరకు. మేమందరము, అనగా దైవజనులందరూ అక్కడ నిలబడి ప్రార్థన చేస్తాం. జడ్సన్ అంకుల్ ఉంటారు, గిడియన్ గారు ఉంటారు, ఇంకెవరైతే నాతో పాటు ఈ సేవకులు ఉన్నారో వాళ్ళందరూ ఉంటారు. అందరి సమక్షంలో చక్కగా ప్రార్థన చేసి వారికి బాప్తిస్మం ఇద్దాం. దేవుడు వారి కుటుంబంలో దీవించినట్లు మీ అనుదిన ప్రార్థనలో ఫనీ కుటుంబం కోసం, అలాగే చుట్టూతో ఉన్నటువంటి దేవుని పిల్లలందరి కుటుంబం కోసం మానక ప్రార్థన చేయండి. ఇది మనందరి బాధ్యత. అలాగే తమ్ముడు, నీకు ఒక మాట ఇస్తున్నాను వేదిక మీద నుండి. ఎప్పుడైనా నీ లైఫ్లో ఎలాంటి టిపికల్ సిచ్యువేషన్ వచ్చినా అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు. తప్పకుండా చివరి వరకు మేము నీకు తోడుగా ఉంటాం. గాడ్ బ్లెస్ యూ నాన్న, లవ్ యూ.